జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పిఆర్ఓ, వైసీపీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి 36 గంటల తర్వాత కుప్పం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడ మెజిస్ట్రేట్ పరిశీలించిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు చూస్తే పోలీసులు పదే పదే ఎంత దారుణంగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో, వాళ్ళకు తోచిన సెక్షన్లు పెట్టేసి ఏదో ఒక రకంగా గేమ్ ఆడే కంప్లీట్ గేమే అనుకోవాలేము. ఎత్తుకొని రావడం, కావాల్సిన సెక్షన్లు పెట్టేయడం, మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం. ఒకవేళ మెజిస్ట్రేట్ ఓకే అంటే రిమాండ్కి వెళ్తారు, లేకుంటే బయటకు వెళ్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడే కూడా వీళ్ళు నిబంధనలు కానీ చట్టాన్ని కానీ పట్టించుకోవడం లేదు అని కుప్పం మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించినప్పుడు అర్థమవుతుందేమో. రాప్తాడుకు చెందిన ఎవరో గిరీష్ అనే అతన్ని అరెస్ట్ చేశారట. ఆయన వాంగ్మూలంలో పూడి శ్రీహరి పేరుందట. ఏదో ఆయన గిరీష్ అని ఒక పోస్టు పెడితే ఆ పోస్టు వెనక శ్రీహరి ఉన్నారని చెప్పి ఆయనతో ఏదో వాంగ్మూలం అట. ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అదే రోజే మళ్ళీ శ్రీహరిని కూడా అరెస్ట్ చేశారు. ఆ గిరీష్ని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ వాంగ్మూలం మీద వెళ్ళి పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి, అరెస్ట్ అని కానీ తెలియదు, ఫస్ట్ నిర్బంధం, తర్వాత తెలిసింది అరెస్ట్ అని. ఎందుకంటే మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘన, అలా అరెస్ట్ చేయకూడదు మఫ్టీలో. సరే 36 గంటలు ఉంచుకున్నారు, మరేమో ఇంకేం ట్రై చేశారో తెలియదు. కుప్పం మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే అసలు ఎలా పెడతారు 111 సెక్షన్? మీరు దీని సోషల్ మీడియా పోస్టులకు 111 సెక్షన్ ఎలా వర్తిస్తుంది? మీరు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే అని చెప్పి 111 సెక్షన్ తీసేశారు. మిగిలిన సెక్షన్లో 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడేవే. అందుకని చెప్పి ఇంక అవసరం లేదు, రిమాండ్ అని చెప్పి కొట్టేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, హైకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి కదా. అంటే ఇప్పుడు పోలీసులు ఏంటి, ఇక్కడ ఏదో 111 పెట్టేద్దాం, మేజిస్ట్రేట్ ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకుంటే ఇంక వెళ్ళిపోతారు. అసలు ఆ సెక్షన్లు పెట్టవచ్చా, పెట్టకూడదా, ఒకరి వాంగ్మూలం మీద బేస్ చేసుకొని డైరెక్ట్ ఎత్తుకొని వచ్చేయచ్చా? సోషల్ మీడియా పోస్టులో మొదట ప్రాథమిక విచారణ చెయ్యాలి అన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమైంది? ఇవేమీ అక్కర్లే. ఇంత యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా కుదురుతుంది? ఏంటో మరి పోలీసుల పనితీరు ఏంటో, వాళ్ళెందుకు కొందరు రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం అట్ పీఎక్స్ స్టెప్ డౌన్ అయి పనిచేస్తూ ఇందుకు వాళ్ళ వ్యవస్థలను వాళ్ళే పణంగా పెడుతూ ఉన్నారు, బొత్తిగా అర్థం కాదు.